హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ప్రీవియస్ గా మా ఫ్రెండ్ తో ఇంటర్వ్యూ చూసారు కదా. సో యంగ్ ఎంటర్ప్రీనర్ లాగా ఫ్రెండ్ ని తీసుకొస్తున్నాను ముందుగా. సో ఈజ్ నన్ అదర్ దాన్ జిమ్ ఓనర్ అండ్ ఫిట్నెస్ ట్రైనర్ అన్నమాట. సో ఇవాళ అతను జిమ్ దగ్గరనే ఉన్నాము. సో లెట్స్ గో అండ్ ఇంట్రడ్యూస్ మై ఫ్రెండ్ అభిషేక్. సో అభి ఫిట్నెస్ స్టూడియో. సో అభి, నాకు తెలిసి అంటే నువ్వు డిగ్రీ నుంచి ఈ ఫీల్డ్కి వచ్చినావు కదా. సో అంటే నీ జర్నీ చూసినా, ఇప్పుడు జిమ్ది కూడా చూసినా, నాకు అట్లా కంప్లీట్ గా నాకు మైండ్ మొత్తం లాక్ అయిపోయింది. అసలు ఏంది డిగ్రీలు ఎట్లుండే, ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ వాట్ ఈస్ దిస్ చేంజ్? అసలు ఆ చేంజ్ అనేది పైన దేవుడు అట్లా చేంజ్ చేసిండు. ఆ చేంజ్ నుంచి నేను అదే వేలో తీసుకుపోతున్నా. సో ఎట్లా ఉంటుందంటే, నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ లో నేను ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేసినాను. ఓకే, అప్పుడు బేసిక్స్ ఫస్ట్ అప్పుడు కూడా ఎవరికి తెలియదు, మాకు ఎవరికి తెలియదు, ఎవరికి కూడా చెప్పలేదు అప్పుడు నేను. సో అప్పుడు ట్రైనింగ్ ఫస్ట్ సెల్ఫ్ ట్రైన్ చేసుకున్నాను. సెల్ఫ్ ట్రైన్ చేసుకుని సెల్ఫ్ ట్రైన్ అవుతూ సెల్ఫ్ ట్రైన్ చేసుకుంటూ వేరే వాళ్ళ దగ్గర నుంచి సజెషన్స్ తీసుకుంటూ కొంతమంది నీకెందుకు అనే వాళ్ళు ఉన్నారు, నీకు అవసరం అనే వాళ్ళు ఉన్నారు, అసలు నీకెందుకు ఇది అనే వాళ్ళు ఉన్నారు, అసలు నీకు ఇక్కడ ఏమొస్తుంది అనే వాళ్ళు ఉన్నారు. సో ఇవన్నీ నేను జస్ట్ విన్నాను, వదిలేస్తున్నాను అంతే. సో దాంట్లో ఏమవుతుందంటే, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ తో చేసే వర్క్ ఏదైనా సరే కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఫోర్స్ వల్ల చేసిందో, ఇంట్లో ప్రెషర్ వల్ల చేసిందో, అదేంటంటే ఒక ప్రెషర్ లాగానే ఉంటుంది కానీ అనుకున్నది రీచ్ కాలేము. సో మా ఇంట్లో సపోర్ట్ కూడా చేసారు. సో నేను డిగ్రీ నుంచి ట్రైనింగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఆ డిగ్రీలో పార్ట్ టైం చేస్తుండే. డిగ్రీ తర్వాత మళ్ళీ ఎస్ఐ కోచింగ్ అని, ఆ కోచింగ్ అని, ఈ కోచింగ్ అన్నీ వెళ్ళాను. సో అక్కడ కూడా కొంచెం ఫిట్నెస్ యూస్ఫుల్ అయింది నాకు అక్కడ. సో దాని తర్వాత అక్కడ వెరీ 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 మచ్ కాంపిటీషన్ ఉంది. 1:1000 ఉండే అప్పుడు. 1:10,000 ఉండే. సో 10,000 కాస్త ఈ కాంపిటీషన్ లో ఇంత లాంగ్ రన్ లో ఇది మనకి పాసిబుల్ అవుతుందా కాదా అని అనుకునే స్టేజ్ లో నాకేంటంటే, ఇంతమందిని గైడెన్స్ ఇచ్చేది ఒకరే. నేను అక్కడ అబ్జర్వ్ చేసింది, నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్నది. అక్కడ ఏంటంటే నేను అప్పుడు ట్రైనింగ్ లో వెళ్ళినప్పుడు రన్నింగ్ చేసేటప్పుడు ఏంటంటే ఒక్కరే కమెంట్ చేస్తున్నారు 1000 మెంబర్స్ ని. సో నేను కూడా అట్లాంటి టార్గెట్ చేసుకోవాలి, నేను అట్లా రీచ్ కావాలని చెప్పేసి అట్లా ఒక్కరు చెప్తే 1000 మెంబర్స్ వింటున్నారు అక్కడ. సో అక్కడ నుంచి మెల్లమెల్లగా నాకు ఆల్రెడీ అదే ఫీల్డ్ ఉన్నా. మళ్ళీ ఎంబీఏ కూడా జాయిన్ అయినా. ఎంబీఏ ఫినాన్స్ చేసిన. ఎంబీఏ ఫినాన్స్ చేస్తూ కూడా క్యాంపస్ ప్లేస్మెంట్ లో నాకు మంచి ప్యాకేజ్ ఉండే. ఆ క్యాంపస్ ప్లేస్మెంట్ లో కూడా ప్యాకేజ్ తీసుకుని నాకు ఇది సెట్ కాదు, నేను అనుకున్నది వేరు, ఇక్కడ చేసేది వేరు. ఒకసారి ట్రైల్ అయితే చేస్తాను, అక్కడ కూడా సక్సెస్ అయినా. బట్ అది నా టైప్ ఆఫ్ కాదని అనుకున్నాను. అంటే ఆ ట్రైనింగ్ త్రూ నెక్స్ట్ లెవెల్ ఏంటి, ఆ ట్రైనింగ్స్ లో కూడా నా సీనియర్స్ కానీ, నా సూపర్ సీనియర్స్ కానీ చాలా కొంచెం ప్రెషర్ ఉంటుంది కదా, సీనియారిటీ. సో సీనియారిటీని తట్టుకొని, సీనియారిటీని ప్రెషర్ చేసుకొని, అన్ని చూసుకొని స్టెప్ బై స్టెప్ అన్ని విన్నాను. కొంతమంది లేని కంప్లైంట్స్ ఇవ్వడము, ఉన్నది లేని అని చెప్పడము అన్ని నడుస్తుంటాయి ఎక్కడైనా సరే. ఇండస్ట్రీలో నెపోటిజం అన్నట్టు ఎక్కడైనా సరే కంపల్సరీ ఉంటది. వాటి నుంచి మనం బయటికి రావాలి. బయటికి వస్తేనే మనం ఏమిటో ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ చేసుకోవాలనుకున్నప్పుడు ఎట్లా ఉంటుందంటే, పేషెన్స్, ఎస్పెషల్లీ పేషెన్స్ ఉంటే ఎంతైనా చేయొచ్చు. మెయిన్ పేషెన్స్. అది లేకపోతే ఇంకెంత వరకు రీచ్ కాలేం. ఎవరైనా సరే ఎక్కడ అవుతామో అక్కడే అవుతాం. చాలా మంది మనకి బ్యాక్ పుష్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది మాకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. సో సపోర్ట్ చేసే వాళ్ళకి ఎప్పుడు మనం కూడా సపోర్ట్ చేస్తుండాలి. సో నేను ట్రైనింగ్ త్రూ స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి అరౌండ్ నేను 11 years కెరియర్ లో 12-15 మెంబర్స్ నేను ట్రైన్ చేస్తున్నాను. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇంతవరకు రిమైండ్ చేసుకుంటారు, ఇప్పుడు కూడా రిమైండ్ చేసుకుంటారు నన్ను.
వాళ్ళ కాంటాక్ట్స్ ఏ స్టేటస్ పెట్టినా ఏదైనా సరే మా తరపున ఏమన్నా హెల్ప్ చేయాలా అనే కైండ్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. నాకు చాలా మంది ఈ జిమ్ స్టార్ట్ చేస్తుందంటే కూడా లైక్ చాలా మంది హెల్ప్ చేశారు. ఓకే ఓకే. యా, సో వన్ ఆఫ్ ద పర్సన్ ఇక్కడే ఉన్నారు. సో చాలా హెల్ప్ చేశారు నాకు. ఓకే. ఆయన పేరు గౌతమ్ గుడ్డేటి. యా, మాల వేసుకున్నారు. సో ఆయన కూడా నేను ఎక్కడైతే ట్రైన్ అయ్యానో, ఎక్కడైతే ట్రైనింగ్ ఇచ్చినో ఆయన కూడా అక్కడ ట్రైనర్ ఉండే. సో ఆయన త్రూ ఆయన జిమ్ స్టార్ట్ చేయడం కానీ, ఆయన ఒక మల్టిపుల్ జిమ్స్ ఎస్టాబ్లిష్ చేయడం కానీ, సో ఆయన ఒక బ్రాండ్ క్రియేట్ చేస్తుండు. సో ఆయన త్రూ నేను కూడా కొంచెం హెల్ప్ తీసుకున్నాను. సో వితౌట్ ఎనీ డౌట్ ఆయన కూడా నాకు హెల్ప్ చేస్తుంది చాలా. సో చాలా ఉన్నాయి చెప్పాలంటే. ట్రైనింగ్ లో చాలా హర్డిల్స్ ఫేస్ చేసిన నేను. చాలా నన్ను పాయింట్అవుట్ చేసారు చాలా మంది. అవన్నీ చూడట్టు వదిలేస్తాను. ఇంకా కొంతమంది నువ్వు జిమ్ పెట్టి లాస్ అవుతుంటే నాకు కళ్ళారు ఆనందిస్తున్న వాళ్ళు ఉన్నారు చాలా మంది. అంటే వాళ్ళు డైరెక్ట్ చెప్పలేరు, కొంతమంది డైరెక్ట్ చెప్పారు. ఇవన్నీ చూస్తూ విన్నాను అంతే. సరే వాళ్ళవి నాకు బ్లెస్సింగ్స్ లాగా తీసేసుకున్నాను. అట్లా అని చెప్పేసి వాళ్ళని పర్సనల్ గర్జు పెట్టుకొని అట్లా ఏం లేకుండా, ఈవెన్ నేను ఆన్లైన్ సెషన్స్ కూడా ఇస్తాను. ఆన్లైన్ సెషన్స్ కూడా ఇస్తాను. యూకే వాళ్ళకి, ఆస్ట్రేలియా వాళ్ళకి, యుఎస్ వాళ్ళకి, దుబాయ్ వాళ్ళకి. సో నాకు ఆన్లైన్ ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు. లైక్ ఫైనాన్షియల్ కానీ, జస్ట్ నేను ఒకసారి ఇట్లా నేను ఎవరైతే హెల్ప్ చేస్తారనుకున్నానో వాళ్ళు హెల్ప్ చేయలేదు, కానీ ఎవరైతే హెల్ప్ చేయరనుకున్నానో వాళ్ళు మాక్సిమం హెల్ప్ చేశారు. యా, సో నేను వాళ్ళని ఎప్పటికీ మర్చిపోను. సో వాళ్ళని కూడా ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను, ఎప్పటికీ వాళ్ళకి అవైలబిలిటీ ఉంటాను. సో ఈ స్టేజ్కి రావడానికి కారణం చాలా మంది హెల్ప్ చేశారు నాకు. అవును, బ్యాక్ సపోర్ట్ చాలా ఉంది, లేకపోతే ముందుకు ఎగ్జాక్ట్లీ. సో ఈ ట్రైనింగ్ లో నేను 1250 మెంబర్స్ ట్రైన్ చేస్తున్నా కాబట్టి దాంట్లో నేను 900 మెంబర్స్ ని 100% రిజల్ట్ ఇచ్చాను నేను. ఇంకొక ఈ 150 మెంబర్స్ ఏంటంటే జస్ట్ ఏంటంటే వాళ్ళు జస్ట్ గైడెన్స్ కోసం. రిజల్ట్ మాత్రం 950 మెంబర్స్ కి నేను రిజల్ట్ ఇచ్చినాను. సో ఆ మిగతా ఏదైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి జస్ట్ గైడెన్స్ ఇచ్చినాను. ఇలా ఇది నా జర్నీ. సో అంటే ఇప్పుడు ఈ జిమ్ పెట్టడానికి కానీ ఇప్పుడు సపరేట్ గా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ఏమైనా ఉంటాయా? యా, మేము సర్టిఫికేషన్స్ తీసుకొని దాంట్లో సర్టిఫైడ్ అయ్యి దానికి ఎవ్రీ వీకెండ్ క్లాసెస్ ఉంటాయి. వీక్ డేస్ క్లాసెస్ ఉంటాయి, ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి. ఈ ఆన్లైన్ క్లాసెస్ లో ఎట్లా అంటే ఈ కోవిడ్ తర్వాత నుంచి స్టార్ట్ అయింది. కోవిడ్ కి బిఫోర్ మాత్రం కంపల్సరీ ఆఫ్లైన్ క్లాసెస్, వీక్ క్లాసెస్ ఉంటాయి, వీకెండ్ క్లాసెస్ ఉంటాయి. సో నేను వీకెండ్ క్లాసెస్ చూస్ చేసుకున్నాను, ఎందుకంటే నేను ట్రైనింగ్ ఇవ్వాలి, కాలేజ్కి వెళ్ళాలి, ట్రైనింగ్ ఇవ్వాలి, ప్లస్ ఇవన్నీ చూసుకొని వీకెండ్ క్లాసెస్ చూస్ చేసుకున్నాను. సాటర్డే సండే. సో ఆ సాటర్డే సండే కూడా ఎట్లా అంటే మాకు కంప్లీట్ గా మాకే ఒక ఫ్యాకల్టీ వచ్చేవాళ్ళు. ఆ ఫ్యాకల్టీ త్రూ మేము ఇట్లా సర్టిఫికేషన్ తీసుకున్నాము. మా క్లాస్లో వచ్చేసరికి 60 to 65 మెంబర్స్ ఉండేవాళ్ళు. సో దాంట్లో కేస్ స్టడీస్ ఉంటాయి, మాకు టాప్ టు బాటమ్ అనాటమీస్ ఉంటాయి. సో మాకు ఎట్లా ఉంటుందంటే సర్టిఫికేషన్ చేసేటప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఆ వర్డ్ టర్మినాలజీ ఉంటుంది. ఆ వర్డ్ టర్మినాలజీ వేరే ఉంటుంది, ఆ ప్రొనౌన్సియేషన్ వేరే ఉంటుంది. నా రైట్ సైడ్ లో ఒక ఫిజియోథెరపీ కూర్చునే వాళ్ళు, నా లెఫ్ట్ సైడ్ లో ఒక డాక్టర్ కూర్చునే వాళ్ళు. సో ఇది ఏంటంటే ఇది నాకు చాలా ప్లస్ పాయింట్ అయింది. ఈ పక్కన రైట్ సైడ్ లో ఎవరైతే ఫిజియోథెరపీ ఉన్నారో వాళ్ళకి ఆ టర్మినాలజీ ఈజీగా ఉంటాయి వర్డ్స్. ఇక్కడ సైడ్ డాక్టర్ ఉన్న వాళ్ళకి కూడా ఈజీగా ఉంటాయి. సో కమింగ్ టు మై పర్సెప్షన్, ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. ఆ టర్మినాలజీ వేరే ఉంటుంది. హ్యూమన్ అనాటమీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు, హ్యూమన్ అనాటమీ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాక నెక్స్ట్ మసిల్ అనాటమీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మసిల్ ఫైబర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మసిల్ టిష్యూస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మసిల్ టిష్యూస్ గురించి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాక మళ్ళీ దాని తర్వాత ఎగ్జామినేషన్ ఉంటుంది, వర్క్ షాప్స్ ఉంటాయి. వర్క్ షాప్స్ లో పార్టిసిపేట్ అవ్వాలి కంపల్సరీ. ఆ వర్క్ షాప్ లో పార్టిసిపేట్ అవుతేనే మనకి నెక్స్ట్ వచ్చేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి అప్డేట్ ఉంటాయి. అవన్నీ మనం అప్డేట్ లో ఉంటాం. సో మాకు ఎట్లా ఉంటుంది అంటే ఎగ్జామ్స్ ఉంటాయి. ఇది వచ్చేసి 3 months కోర్స్ ఉంటుంది. ఈ 3 months కోర్స్ లో విత్ ఎగ్జామ్స్ ఉంటాయి.
ఆ ఎగ్జామ్ పాస్ అవ్వాలి, దాంట్లో కేస్ స్టడీస్ ఉంటాయి. ఆ కేస్ స్టడీస్ రాసి పాస్ అవుతూనే మా చేతికి సర్టిఫికేషన్ ఇస్తారు. యా, సో మేము గ్రాడ్యుయేట్ కాబట్టి గ్రాడ్యుయేట్ త్రూ సర్టిఫికేషన్ తీసుకుంటే మాకు అది ప్లస్ పాయింట్. ఓకే ఓకే. నాకు ఎక్స్పీరియన్స్ త్రూ గ్రాడ్యుయేట్ త్రూ సర్టిఫికేషన్ తీసుకున్నాను. ప్రతిదీ స్టెప్ బై స్టెప్ వెళ్ళాను. ఎక్కడ ఫాస్ట్ గా జంప్ కొట్టకుండా అన్ని స్టేజ్ వైజ్ గా వెళ్ళాను. ఓకే. యా, సో ఇప్పుడు అంటే ఎగ్జామ్స్ అంటే లైక్ ఎవరన్నా పర్టికులర్ పర్సన్ ని ట్రైన్ చేసి రిజల్ట్ చూపించాలా, అలాగే ఎట్లా ఉంటది? లేదు, అట్లా ఉండదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిక్ ఉన్న పర్సన్ ఏ రేషియోస్ లో వెయిట్స్ అనేది ఇంక్రీజ్ వెయిట్స్ ఏ రేషియోస్ లో వెయిట్స్ లిఫ్ట్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఆ స్టడీస్ అదొకటి ఉంటుంది. ప్లస్ దాని తర్వాత సమ్ ర్యాండమ్ పర్సన్, సమ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఎట్లా అంటే వాళ్ళు ఎటువంటి వర్క్ చేయరు, ఎటువంటి యాక్టివేషన్ ఉండదు. వాళ్ళు కొంతమంది దాంట్లో ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నారు, కొంతమంది వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉన్నారు, కొంతమంది బిజినెస్ ప్రొఫెషనల్స్ ఉన్నారు. సో కొంతమందికి వాళ్ళకి ఏ రేషియోస్ లో చేయించాలి, ఎట్లా చేయించాలి, ఏ మజిల్ ప్రాపర్ యాక్టివేషన్ చేయాలి. ఒకవేళ డయాబెటిక్ పేషెంట్స్ ఉన్న వాళ్ళకి ఏం చేస్తామంటే మేము పెక్ మజిల్స్ ఇంకా క్వాడ్ మజిల్స్ ఎక్కువ ట్రైన్ చేయిస్తాం. సో బాడీలో మేజర్ మజిల్స్ ఇవే కాబట్టి ఇవి ట్రైన్ చేస్తానంటే వీటికి తీసుకునేంత ఎనర్జీ, వీటికి ఉన్నంత యాక్టివేషన్, ఇవి మేజర్ మజిల్స్ కాబట్టి వీటికి యాక్టివేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది బాడీలో ఎక్కువ జనరేట్ చేస్తుంటుంది, మసిల్ని ఎక్కువ తీసుకుంటుంటుంది. సో చాలా మందికి చూడండి బేర్ బిల్ వచ్చేస్తుంది, కొంతమందికి స్టమక్ వచ్చేస్తుంది. అది చెస్ట్ ఎందుకు రాదు అట్లా, స్టమక్ ఎందుకు వస్తుంది? సో కోర్ యాక్టివేషన్ చేస్తాం మేము. కోర్ యాక్టివేషన్ అంటే నాట్ ఓన్లీ స్టమక్ త్రూ ఈ ఎంటైర్ సర్కంఫరెన్సెస్ ఉంటుంది. ఈ సర్కంఫరెన్సెస్ ట్రైన్ చేసినప్పుడు పెక్ మజిల్స్, ఇది మేజర్ మజిల్, లెగ్స్ మజిల్, బాడ్ మజిల్స్, ఇవి మేజర్ మజిల్స్ కాబట్టి వీటిని ట్రైన్ చేస్తాం. వీటిని ట్రైన్ చేసినప్పుడు ఏమవుతుందంటే షుగర్ లెవెల్స్ కూడా కొంచెం తగ్గుతుంటుంది. యా, సో కొంతమందికి థైరాయిడ్ ఉంటుంది, కొంతమందికి ఎస్పెషల్లీ ఉమెన్ పీసీఓడి ఉంటుంది. సో వాళ్ళు కూడా ట్రైన్ చేస్తాం మేము. ఓకే, వాళ్ళకి స్పెషల్ పీపుల్ కింద కన్సల్ట్ చేసుకుని ట్రైన్ చేస్తాం. ఓకే ఓకే. ఇలా సో అంటే ఇప్పుడు ఈ జిమ్ పెట్టడానికి అంటే లైక్ ఎంత బడ్జెట్ అవసరం పడుతుంది ఎక్విప్మెంట్ కి? లైక్ అంటే లొకేషన్ రీసెర్చ్ చేయాలా, లేదా ఎట్లాంటి లొకేషన్ పెట్టాలి? గ్రౌండ్ లెవెల్ నుంచి వర్క్ చేయాలి. గ్రౌండ్ లెవెల్ నుంచి వర్క్ చేస్తేనే అది డిపెండ్స్, ఇట్స్ దేర్ బడ్జెట్. ఓకే. ఇప్పుడు 20 lakhs లో పెట్టచ్చు, 30 lakhs లో పెట్టచ్చు, 1 CR లో పెట్టచ్చు, 1.5 పెట్టచ్చు, 5 CR లో కూడా పెట్టచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ బడ్జెట్, ఇట్ డిపెండ్స్ ఆన్ లొకాలిటీ అండ్ డిపెండ్స్ ఆన్ ఏరియా, ఇవన్నీ ఉంటుంది. సో ఇప్పుడు ఈ జిమ్ పెట్టినావు కదా, సో ఈ ఎక్విప్మెంట్ అంతా ఎక్కడ పర్చేస్ చేసినాను? సో జనరల్ గా ఏంటంటే సర్వే చేసినాను. సర్వే చేస్తే నాకు ప్రైమ్ లో నాకు ఇదే కనిపించింది. ప్రైమ్ లో ఎట్లా అంటే టాప్ 1 లో పెట్టుకున్నాను, కొన్ని పెట్టుకున్నాను, టాప్ 3 అనుకున్నాయి. బట్ టాప్ 1 లో నాకు వచ్చేసి ఫిట్ లైన్ బెస్ట్ అనిపించింది నాకు. ఓకే, ఫిట్ లైన్. ఈ ఫిట్ లైన్ వాళ్ళకు మంచిగా సపోర్ట్ చేశారు, మంచిగా టైం కి మెషిన్స్ ఇవ్వడం కానీ, వాళ్ళు ఇచ్చిన మెషిన్స్ కూడా మంచి బయోమెకానిక్స్ తో ఉన్న మెషిన్. ఏదైతే అనుకున్నానో, ఎట్లయితే రీచ్ అవుతుంది అనుకున్నానో అట్లే అదే మంచి ఎక్విప్మెంట్ తో ఇచ్చింది నాకు మంచిగా. ఓకే ఓకే. సో అంటే ఇక్కడ హైదరాబాద్ నుంచి తెప్పించినా లేదా వేరే స్టేట్ నుంచి? సో ఇక్కడ ఆఫీస్ వచ్చేసి మాత్రం ఇక్కడే జూబ్లీస్ లో ఉంది. ఓకే ఓకే. నాకు మాత్రం ఇది వచ్చేసి థైవాన్ నుంచి వచ్చింది. ఓ, తైవాన్ నుంచి వచ్చింది, కంప్లీట్ ఇంపోర్టెడ్ ఎక్విప్మెంట్. ఓకే ఓకే. యా. సో అంటే ఇప్పుడు ఈ జిమ్ ఈ ప్రైమ్ ఈ లొకేషన్ లో పెట్టినావు, సో అంటే ఈ బడ్జెట్ ఎంత అయిందో నువ్వు చెప్పవు, బట్ అప్రాక్సిమేట్లీ ఎంత వరకు అవి ఉండొచ్చు? 1.5 దాకా అయిందా? 1.5 దాకా. 1.5. సో అంటే దీంట్లో నువ్వు ఒకరివేనా లేదా ఇంకెవరైనా పార్ట్నర్స్ లాగా ఉన్నారా? సింగిల్. ఎస్, సింగిల్ హ్యాండ్ 1.5 పెట్టి కంప్లీట్ లోన్స్, ఆ లోన్స్, ఈ లోన్స్, చాలా ఉన్నాయి లోన్స్. ఎట్లా అంటే నేను ఈ అట్టే ఈఎంఐస్ ఒకప్పుడు ఈ అమౌంట్ నా దగ్గర ఉంటే చాలు, లైఫ్ సెట్ నా అనుకునేవాడిని. అన్ని ఈఎంఐస్ కడుతున్నాను నేను ఇప్పుడు. మల్టిపుల్ ఇన్కమ్స్, ఆ లోన్, ఈ లోన్, టాప్అప్ లోన్, ఎక్విప్మెంట్ లోన్, ఈ లోన్, అన్ని ఉన్నాయి లోన్స్. ఎవ్రీథింగ్ ఈజ్ లోన్, ఎవ్రీథింగ్ ఈజ్ కంప్లీట్. నేను జిఎస్టీ కూడా పే చేస్తున్నాను. సో కంప్లీట్ లీగల్ గా వెళ్తున్నాను. ఎటువంటి బ్యాడ్ జరగొద్దు, ఎటువంటి బ్యాడ్ ఇన్స్టాలేషన్ కూడా కావద్దని చెప్పేసి తక్కువ ఎక్విప్మెంట్ తెప్పించుకున్నాను. బట్
ఇప్పుడు కమింగ్ వచ్చేటి కూడా మంచి అడ్వాన్స్ ఎక్విప్మెంట్ అవి. అది కూడా ఫిట్లైన్ నుంచి తెప్పిస్తున్నాను. అది అడ్వాన్స్ ఎక్విప్మెంట్. యా, కంప్లీట్ ఒక రో మొత్తం నిండిపోతుంది అది. ఓకే. సో అంటే ఇప్పుడు నువ్వు ఈ ఫిట్నెస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ లో చేసినావు అన్నావు కదా, అంటే లైక్ ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి? అంటే లైక్ ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఒక ఫిట్నెస్ ట్రైనర్ అవ్వాలనుకుంటున్నా, సో నేను పోవాలంటే ఎట్లాంటి ఇన్స్టిట్యూట్ లో పోవాలంటే సజెషన్, అంటే ఎవరైనా వ్యూవర్స్ చూసే వాళ్ళకి నేను కూడా ట్రైనర్ అవుతా అన్న పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది కదా, సో ఏ ఇన్స్టిట్యూట్ అయితే బెటర్ అవుతుంటది? మనకి బసవతారక క్యాన్సర్ హాస్పిటల్లో బిఎఫ్ఐ అనేది ఒకటి ఉంటుంది. ఓకే. బసవతారక క్యాన్సర్ హాస్పిటల్లో బిఎఫ్ఐ అని ఒకటి ఉంటుంది, బెటర్ ఫిట్నెస్ ఫర్ యూ అని. సో దాంట్లో ఏంటంటే సీనియారిటీ ఉంటుంది, సీనియర్స్ కూడా ఉంటారు, ఫ్యాకల్టీ వాళ్ళు మంచి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, బాడీ టు బాడీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, బయోమెకానిక్స్ తో ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అనాటమీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కంప్లీట్ గా ఒక సర్టిఫైడ్ ట్రైనర్ అవ్వాలి అనుకుంటే వాళ్ళు మాత్రం బెస్ట్ ప్లేస్ అని చెప్తాను, బిఎఫ్ఏ అని. యా, సో అక్కడ నాగరాచార్య అని ఈజ్ ఎ వెరీ సపోర్టివ్ మ్యాన్. ఆయన కంప్లీట్ ఆయన అండర్లోనే ఉంటుంది మొత్తం అంతా, బిఎఫ్ఐ అని. మన త్రూ అవుట్ ది హైదరాబాద్ అది ఒకటే ఉంది లొకేషన్, బసవతారక క్యాన్సర్ హాస్పిటల్. సో అంటే ఒకటే ఇన్స్టిట్యూట్ ఉందా? ఇంకా చాలా ఉంది ఇన్స్టిట్యూట్, ఒకటే ఇన్స్టిట్యూట్, బట్ ఇక్కడ చాలా మల్టిపుల్ గా ఉన్నాయి. బట్ నేను చేసింది మాత్రం అక్కడ బిఎఫ్ఐలో. సో రీసెర్చ్ చేసి నువ్వు ఈ ఇన్స్టిట్యూట్ అయితే బెటర్ అన్ని రీసెర్చ్ చేసి దాంట్లోనే వర్క్ షాప్ చేసి చాలా ఒక 5-6 వర్క్ షాప్ చేస్తున్నాను. అందులో ఒకటి న్యూట్రిషన్ గురించి, ఒకటి స్పెషల్ పీపుల్ గురించి, ఒకటి మన హ్యాండిక్యాప్ వాళ్ళ గురించి, అంటే ప్రతి ఒక్కటి న్యూట్రిషన్ గురించి మన చాలా చేసినాం అలా వర్క్ షాప్స్. అంటే చెప్పుకోకపోతే చాలా ఉన్నాయి వర్క్ షాప్ నేను చేసినవి త్రూ అవుట్ ద 7 years నుంచి. ఎవ్రీ 3 months ఒకసారి, ఎవ్రీ 1 year ఒకసారి వర్క్ షాప్ కండక్ట్ చేస్తారు వాళ్ళు. సో దాంట్లో మేము అటెండ్ అవుతాం. ఓకే. సో అంటే ఇప్పుడు జిమ్ కి చాలా మంది వస్తారు, చాలా మంది వచ్చి నేను వెయిట్ లాస్ రావాలి అంటారు, లేదా కొంతమంది 6 packs రావాలి అది రావాలంటారు, కొంతమంది మజిల్ గెయిన్ ఎక్కువ రావాలి అంటారు. సో ఒక ఇప్పుడున్న యూత్ కూడా అంటే చాలా మంది బయట ఫాస్ట్ ఫుడ్ కల్చర్కి అలవాటు పడి, బయట ఫుడ్కి ఎక్కువ అలవాటు పడి, సో వాళ్ళ పైన వాళ్ళు ఫోకస్ చేసుకుంటారు. అంటే అంటే పాతకాలంలో మన ఫాదర్స్ వాళ్ళు దే యూస్ టు వాక్ కిలోమీటర్స్. బట్ ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు కిలోమీటర్ కాదు కదా, ఇక్కడ నుంచి కింది దిగడానికి కూడా వాళ్ళకి అవ్వట్లేదు. అంటే ఆయాసపడిపోవడము, వాళ్ళు కొంచెం దూరం కూడా వెళ్ళకపోవడము. అంటే ఏమైతుంది అసలు? అంటే తిండి వల్ల ఫాల్టా? ఎందుకంటే మన ఫాదర్స్ ఇంకా స్టిల్ యాక్టివ్గా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళని వదిలేస్తే 5 kilometers నడవమంటే నడుస్తారు, కానీ అదే 5 kilometers మనం నడవలేకపోతున్నాం. అంటే దేనికి? అంటే ఏమైతుంది అసలు? ఇదే నేను చెప్తున్నాను, ఒక యూత్ కూడా ఏంటంటే కంప్లీట్ అందరూ జంక్ ఫుడ్ బాగా తింటున్నారు, అందరూ సెడెంటరీ లైఫ్ స్టైల్కి అలవాటు పడుతున్నారు చాలా. ఆ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎట్లా అంటే తీసుకోవడం ఇంటేక్ ఎక్కువ ఉంటుంది, ఫుడ్ ఇంటేక్ ఎక్కువ ఉంటుంది. బట్ అది ఇంటేక్ ఎక్కువ ఉన్నప్పుడు అది ఎక్సర్సైజ్ చేయమంటే చేయరు. ఎందుకంటే లేజీ సెడెంటరీ లైఫ్ స్టైల్. ఆ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎట్లుంటుందంటే మాకు అవసరమా, నాకేముంది అంటే ఇంకొకసారి ఇది జంక్ ఫుడ్ మానేస్తారు. జంక్ ఫుడ్ కాదు, జంక్ ఫుడ్ మానేస్తూ యాజ్ వెల్ యాజ్ ఎక్సర్సైజ్ కూడా చేయాలి. నేను చెప్పేది కూడా అదే ప్రతి ఒక్కరికి, ఎక్సర్సైజ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. కంపల్సరీ ప్రతి ఒక్కరు ఎక్సర్సైజ్ చేయాల్సిందే. ఇక్కడే జాయిన్ కాదు, ఎక్కడైనా జాయిన్ కాండి, బట్ ఎక్సర్సైజ్ మాత్రం చేయండి. ఎక్సర్సైజ్ చేస్తేనే మనం ఏ ఫుడ్ అయినా తీసుకోవచ్చు. ఏదైతే జంక్ ఫుడ్ అన్నారో ఆ ఫుడ్ మీద ఫోకస్ పోదు. సఫిషియంట్ ప్రోటీన్ ఇస్తే సఫిషియంట్. చాలా మంది ఇంకొకటి కూడా ఉంది, ఇది పౌడర్ తాగేసి చేసేస్తున్నామా, పౌడర్ తాగి చేసేస్తున్నాము, ఏముంటది అది. ఇప్పుడు బయట ఆయిల్ చేస్తారు, ఆయిల్ అంటే ఎట్లా చేస్తారు, ఆయిల్లో డీప్ ఫ్రైడ్ చేస్తారు. ఆయిల్ ఫుడ్ తింటే ఎట్లా ఉంటది? ఆయిల్ కూడా డబ్బానే, ఆయిల్ కూడా డబ్బానే. ఆ డబ్బా కూడా స్టోర్ చేసి పెట్టింది, మళ్ళీ రేపు యూజ్ చేస్తాడు. ఆ డబ్బాకి ఈ డబ్బాకి కంపేర్ చేసుకోండి. ఆ డబ్బా రిఫైన్డ్, అది మళ్ళీ రీయూజ్ కూడా చేస్తారు, ఇది రీయూజ్ చేయరు. దీంట్లో ఏంటంటే చాలా మంది దీంట్లో ఏదో అన్ని కలిపేస్తారు, అది కలిపేస్తారు, కెమికల్స్ కలిపేస్తారు. కెమికల్స్ ఏం కలపరు. మనం డైలీ తాగే పాలలో ఏదైతే పాల నుంచి చేస్తారు, ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. దాన్ని మనం వే అంటాం. ఆ వే ప్రోటీన్ తాగితేనే మన మసిల్స్ అనేది రెస్పాండ్ అవుతాయి. మసిల్ రికవరీ ఫాస్ట్ ఉంటుంది.
ఓకే. సో ఒకేసారి 1 kg చికెన్ తినండి, 1 kg పన్నీర్ తినండి లోపల బాడీ సపోర్ట్ చేయదు. లోపల లివర్ చిన్నగా ఉంటది, ఆ లివర్లో ఎంత పట్టాలో అంతే పట్టాలి. దాంట్లో పోయి కిలో చికెన్ ఇస్తే పడుతుందా? దాంట్లో పోయి కిలో పన్నీర్ ఇస్తే పడుతుందా? సో దానివల్ల ఏమైతే ఒబిసిటీ అవుతుంది. అది స్టోర్ చేసుకుంటుంది, ఫ్యాట్ స్టోర్ చేసుకుంటుంది, ఏడీపీలో స్టోర్ చేసుకుంటుంది. మేము ఏం చేస్తామంటే దాన్ని రీయూజ్ చేస్తాం. వాళ్ళు ఎట్లయితే రీయూజ్ చేస్తారో బయట జంక్ ఫుడ్ లో, దాన్ని మేము ఇక్కడ ఏదైతే ఫుడ్ తీసుకుంటాం దాన్ని ఇక్కడ మేము దాన్ని ఫ్యూయల్ లాగా చేసుకుంటాం. ఏడీపీ నుంచి ఏటీపీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. అంటే బాడీ అనేది ఒక ఏటీపీ స్టేజ్ లో ఉంటుంది. ఆ ఏటీపీ స్టేజ్ లో నుంచి మనం దాన్ని ఏటీపీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. సో ట్రాన్స్ఫర్ చేసుకున్నాక వచ్చేది ఇక్కడ మజిల్స్. సో ఆ బాక్సెస్ తీసుకోవడం వల్ల, డబ్బాలు తీసుకోవడం వల్ల, డబ్బాలు తీసుకొని తాగడం వల్ల ఏదో డిసీజ్ వచ్చేయడం కానీ, ఏదో రోగాలు వచ్చేసిన అంటారు. ఏదో బయట కూడా చూస్తున్నాను, అంటే ఇప్పుడు పౌడర్ తీసుకుంటే ఈ డిసీజ్ వస్తుంది, ఆ డిసీజ్ వస్తుంది అని చాలా మంది చెప్తున్నారు. సో అంటే పౌడర్ అంటే ఇప్పుడు నీ పాయింట్ ఆఫ్ వ్యూలో పౌడర్ తీసుకుంటే బెటరా? ప్రోటీన్స్ లో కూడా చాలా ఉన్నాయి డిఫరెన్సెస్. మనకి ఫుడ్ లో ఎట్లయితే మల్టిపుల్ ఎక్కడైతే దొరుకుతాయో, చికెన్ అని, మటన్ అని, ఫిష్ అని అని ఎట్లయితే ఉన్నాయో, దీంట్లో కూడా వే ప్రోటీన్ కూడా అట్లా ఉంటాయి. వే ప్రోటీన్ ఐసోలేట్ అని, ఐసోలేట్ వే ప్రోటీన్. సో ఎట్లా ఉంటది అంటే వే ప్రోటీన్ అంటాము. అంటే డిపెండ్స్, ఒక పర్సన్ కి చూస్ చేసేది ఎట్లా అంటే, నేను మాత్రం సజెస్ట్ చేస్తాను తీసుకోండి అని. ఎందుకు తీసుకోమని చెప్తున్నానంటే, మనము ఎక్సర్సైజ్ చేసినప్పుడు మసిల్స్ కి కావాల్సింది ప్రోటీన్. వర్కౌట్ చేయగానే వెళ్ళి మీరు చికెన్ తీసుకున్నారు అనుకోండి, ఫాస్ట్ గా రెస్పాండ్ కాదు. సో అదే వే ప్రోటీన్ తీసుకుంటే, లిక్విడ్ ఫామ్ లో తీసుకుంటే మీ బాడీ ఫాస్ట్ గా రెస్పాండ్ అవుతుంది. సో లిక్విడ్ ఫామ్ లో మనం అది వే ప్రోటీన్ పుష్ చేస్తాం. డబ్బాలు లాగేసి బాడీ వెయిట్ చేసి, డబ్బాలు లాగేసి బాడీ వెయిట్ చేసి అట్లా ఉండదు. అది మనకి ఈ జనరేషన్ కావాలి, నెక్స్ట్ జనరేషన్ కావాలి, ఆ నెక్స్ట్ జనరేషన్ కావాలి. ఇప్పుడు ఈ క్రౌడ్ కి, ఈ ఉన్న పాపులేషన్ కి ఉన్న ఫుడ్ సరిపోదు. ఉన్న ఫుడ్ కావాలనుకుంటే ఈవెన్ మనం తీసుకునే మిల్క్ ప్యాకెట్ కూడా పౌడరే. మరి దాన్ని ఎందుకు ఇది చేస్తున్నారు, మరి దీన్ని ఎందుకు ఇట్లా అంటున్నారు తెలియక. సో మేము అందుకే ప్రాపర్ మేము గైడెన్స్ త్రూ ట్రైన్ చేస్తాం వాళ్ళని. నా దగ్గర అయితే క్లయింట్స్ ఉంటారో వాళ్ళకి మంచి గైడెన్స్ ఇస్తాను. ఈ గైడెన్స్ త్రూ ఏం తినాలి, ఎలా తినాలి. మనం తీసుకునే ప్రతి ఒక్క ఫుడ్ కెమికల్. ఇప్పుడు అవును, ప్రతి ఒక్కటి కెమికల్. ఈవెన్ చికెన్ అయినా సరే, ఏదైనా సరే, పౌల్ట్రీ ఫుడ్ కూడా దానికి కెమికల్స్, ఇంజెక్షన్స్ ఇచ్చి చేస్తున్నారు. సో మనం అట్లా ఏం కాకుండా వే ప్రోటీన్ లో కూడా స్టాండర్డ్స్ ఉంటాయి. సో అవి తాగేస్తే బౌన్సర్లు కానీ ఇవన్నీ ఏంటంటే ఎంత మిస్కన్సెప్షన్. ఇవన్నీ బాడీ తొందరగా వచ్చేది. వాటి కూడా చేయాలంటే బెండ్ తీయాలి మొత్తం. బాడీని కష్టపెడితేనే బాడీ వస్తుంది, అది తాగగానే రాదు. చాలా మంది తాగగానే వచ్చేస్తుంది అనుకుంటారు. చాలా మంది అదే ఉంటారు, అంటే నేను 10 years నుంచి బాడీ వచ్చేస్తుంది అన్నట్టు. నేను 10 years నుంచి తాగుతున్నాను. నేను 10 years నుంచి ఏ ఫిజిక్ అయితే మెయింటైన్ చేస్తున్నాను, ఇప్పుడు అదే ఫిజిక్ మెయింటైన్ చేస్తున్నాను. నువ్వు 10 years బ్యాక్ నువ్వు చూస్తుంటే 12 to 15 అవునవును చేంజ్. సో అంటే సేమ్ మేజర్ చేంజ్ ఉండదు, ఫిజిక్ ఉంది, బట్ కొంచెం అప్పటికిప్పటికి చేంజ్, మైనర్ చేంజెస్ ఉంటుంది. మసిల్ కి నేను ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. సో మసిల్ కి ప్రిఫరెన్స్ కావాల్సింది, మసిల్ కి కావాల్సింది ప్రోటీన్, బ్రెయిన్ కి కావాల్సింది ఫ్యాట్స్, ఎనర్జీకి కావాల్సింది కార్బోహైడ్రేట్స్. సో ఇట్లా ఉంటది. అంటే ఇప్పుడు ఈ వే ప్రోటీన్ కాకుండా చాలా మంది ఇంజెక్షన్స్ కూడా తీసుకుంటారు అని విన్నాను. అంటే అది కరెక్టా కాదా నాకు తెలియదు. ఇట్స్ వెరీ రిస్కీ. దాన్ని ఏంటంటే అది మేము సజెస్ట్ చేయము. అలాంటివి మేము మా దరిదాపుల్లో కూడా రానియము. అవి అంటే అది కంప్లీట్ రిస్కీ. అది వాటిని ఏమంటామంటే స్టెరాయిడ్స్ అంటాం. ఆ స్టెరాయిడ్స్ ఎవరు తీసుకుంటారంటే అన్నోన్ పర్సన్ దగ్గర తీసుకుంటారు. వాళ్ళకి ఎట్లా ఇంజెక్ట్ చేయాలి, ఎట్లా ఏం చేయాలి వాళ్ళకి ఏం తెలియదు. ఎక్కడో తీసుకుంటారు, ఎక్కడో దొరికేస్తే అది అమ్మే వాళ్ళకి తెలియదు, ఇచ్చే వాళ్ళకి తెలియదు. అది మనకి డైరెక్ట్ గా లీగల్ కూడా దొరకదు, అదంతా ఇల్లీగల్. సో దాని గురించి మాకు తెలియదు, ఆ కాన్సెప్ట్ లో మేము ఉండము. అంటే ఇప్పుడు అది వెరీ వెరీ రిస్కీ. అది ఇట్స్ వెరీ రిస్కీ. సో అంటే ఇప్పుడు ఈ స్టెరాయిడ్స్ తీసుకున్న వాళ్ళది, అంటే ఇప్పుడు నార్మల్ గా జిమ్ చేసే వాళ్ళకి, స్టెరాయిడ్స్ తీసుకున్న వాళ్ళకి బాడీ అనేది చాలా డిఫరెన్స్ ఉంది అని కూడా విన్నాను. డిఫరెన్స్ ఉంటది. అంటే లైక్
నార్మల్ గా అంటే వాళ్ళు నార్మల్ జిమ్ చేస్తేనే పెరుగుతుందా లేదా సమ్ ఎక్కువ స్ట్రెస్ చేస్తారా వాళ్ళని? ఆ స్టెరాయిడ్ సైకిల్ ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు న్యాచురల్ గా నా బాడీలో ఒక గ్రోత్ ఉంటుంది, న్యాచురల్ గ్రోత్ ఉంటుంది. ఆ న్యాచురల్ గ్రోత్ స్టాప్ చేసి ఎక్స్ట్రా హార్మోన్స్ ఇస్తారు, ఎక్స్ట్రా గ్రోత్ ఇస్తారు. ఆ గ్రోత్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే నా లోపల ఒక 2 members వస్తే ఎట్లా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆత్మ 2 ఆత్మలు వచ్చి నా లోపల ఉంటే ఎట్లా ఉంటుంది? అంత ఈజీగా లిఫ్ట్ చేస్తారు, దాని తగ్గట్టు కష్టపడతారు, దాని దగ్గర డైట్ కూడా తీసుకుంటారు. అట్లా అట్లా తీసుకొని ఇట్లా డైట్ ఫామ్ చేయకపోయినా, డైట్ లో చేయకపోయినా, ఏం ఎక్సర్సైజ్ చేయకపోయినా అది చాలా రిస్కీ. ఓకే. సో అంటే ఇప్పుడు నీ జిమ్ లో అంటే డైటీషియన్ లాగా ఎవరైనా ఉంటారా లేదా? డైటీషియన్ ఉన్నారు, డైటీషియన్ ఉన్నారు, న్యూట్రిషన్ ఉన్నారు, ట్రైనర్స్ ఉన్నారు. మా దగ్గర సర్టిఫైడ్ పర్సనల్ ట్రైనర్స్ ఉన్నారు, జనరల్ ట్రైనర్స్ ఉన్నారు. మార్నింగ్ 5 members ట్రైనర్స్ ఉంటారు, ఈవినింగ్ 5 members ట్రైనర్స్ ఉంటారు. మా జిమ్ ఏంటంటే మార్నింగ్ 5 ఓపెన్ అవుతే నైట్ 10 o'clock క్లోజ్ అవుతుంది. సో అండ్ ఇంకోటి, ఇప్పుడు జిమ్ కంటే ముందు అంటే ఓల్డెన్ డేస్ లో వేరియస్ అంటే మనకు హనుమాన్ వ్యాయామశాల అండ్ ఇండియన్ జిమ్స్ అని కొన్ని ఉండేవి. అంటే మట్టిలో ఉండి కొంత వెయిట్ లిఫ్టింగ్స్ అవి. సో అంటే దానికి దీనికి కంపారిజన్ ఏంటి అంటే లైక్ అది ఫార్ అంటే దీనికి దానికి ఫార్ డిఫరెన్స్ ఉందా లేదా? డిఫరెన్స్ ఉంటుంది. అది ఎట్లా అంటే అక్కడ హెవీ కార్బ్స్ ఉంటాయి, హెవీ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, దాని తగ్గట్టు అట్లా పర్ఫామ్ చేసేవాళ్ళు. వాళ్ళు చూస్తే వాళ్ళు ఉట్టక్ బైటెక్స్ ఉంటాయి, మన ఇండియన్ పుషప్స్ ఉంటాయి, మరి గదాస్ ఉంటాయి, అన్ని ఉంటాయి. సో ఇక్కడ జనరేట్ చేసే బాడీ వేరే ఉంటది, అక్కడ జనరేట్ చేసే బాడీ వేరే ఉంటది. వాళ్ళ స్ట్రెంత్ లెవెల్స్ వేరే ఉంటది, వీళ్ళ స్ట్రెంత్ లెవెల్స్ వేరే ఉంటది. సో వాళ్ళ తీసుకునే ఫుడ్ వేరే ఉంటది, ఇక్కడ తీసుకునే ఫుడ్ వేరే ఉంటది. అక్కడ హెవీ కార్బోహైడ్రేట్స్ ఇస్తుండే, మంచి ఎనర్జీ ఉంటుండే, వాళ్ళ బాడీ కూడా ఒక పోస్టర్లు ఉంటుండే. ఇది ఏంటంటే కంప్లీట్ జిమ్ అనేది ఏంటంటే మనకి ఫార్వర్డ్ నుంచి వచ్చినవి, బ్యాక్వర్డ్ నుంచి వచ్చినవి ఎట్లయితే ఈ దంగల్ ఉన్నాయో అట్లే మనకి జిమ్నాజియం కూడా అట్లే వచ్చింది. ఈ ఎక్విప్మెంట్స్ అంటే మజిల్ టు మజిల్ డిఫరెన్స్ ఉంటది, అది మజిల్ టు మజిల్ డిఫరెన్స్ ఉండదు. జస్ట్ స్ట్రైట్ అవే ఒకటే ఎక్సర్సైజ్ ఉంటది, దాన్నే కంటిన్యూ అదే పర్ఫామ్ చేస్తారు. ఇక్కడ అట్లా ఉండదు. ఇక్కడ ఏంటంటే మసిల్ టు మసిల్ మెషిన్స్ ఉంటాయి. సో దాని వల్ల ఈ బాడీకి డిఫరెన్స్, ఆ బాడీకి డిఫరెన్స్ తెలిసిపోతుంది ఈజీగా. ఓకే. అంటే ఇప్పుడు బయట కూడా నేను చూసాను చాలా చోట్ల అంటే లైక్ దంగల్ కాంపిటీషన్స్ ఉంటాయి. అట్ ఎ టైం మీ జిమ్ వాళ్ళకి కూడా ఫ్యూ కాంపిటీషన్స్ ఉన్నాయి అంటే బయట మల్టిపుల్ కాంపిటీషన్స్ ఉంటాయి. ఒకటి బాడీ బిల్డింగ్ కాంపిటీషన్స్ ఉంటది, మెన్స్ ఫిజిక్ కాంపిటీషన్ ఉంటది, యాజ్ వెల్ యాజ్ డెడ్ లిఫ్ట్ కాంపిటీషన్ ఉంటది, మన దాన్ని ఏమంటారు పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్స్ ఉంటాయి. ఇవన్నీ ఉంటాయి. అంటే డిఫరెంట్ క్రైటీరియాస్ లో, కేటగిరీస్ లో ఉంటాయి. సో మళ్ళీ మేము ఏం చేస్తామంటే ఈ మంత్ కాకుండా నెక్స్ట్ మంత్ అంటే న్యూ ఇయర్ లో 26 జనవరికి మంచి కాంపిటీషన్ కండక్ట్ చేస్తున్నాము. ఇందాక మా ఫ్రెండ్ అని చెప్పినా కదా, ఇక్కడే ఉన్నారు పిల్లలు, పర్లేదు. స్వామి. హాయ్ స్వామి, మీ పేరు? స్వామి. సో మీరు కూడా జిమ్ ట్రైనింగ్ లోనే ఉన్నారు? నేను ఇదే ఫీల్డ్ లో ఉన్నాను, ఆల్మోస్ట్ 10 years. ఓకే. నాకు 2 branches ఉన్నాయి. ఇంకో బ్రాంచ్ మా ఫ్రెండ్ కి ఇచ్చాను. ఇంకో బ్రాంచ్ 2 branches నాకు. సో నాకు 10 years నుంచి నేను ఒకటే ఫీల్డ్, ఇద్దరం ఒకటే జిమ్ లో ట్రైన్ అయినాము. ఒకటే జిమ్ లో ట్రైనింగ్ ఇస్తుండే, ఇన్స్టిట్యూట్ నుంచి జిమ్ నుంచి ఒకే జిమ్ లో ట్రైనింగ్ ఇస్తుండే. సో ట్రైనింగ్ ఇస్తుంటే ఆయన ఫస్ట్ స్టార్ట్ చేసేసిండు. ఎట్లా అంటే ఒక 5 years బ్యాక్ 5 years బ్యాక్ జిమ్ స్టార్ట్ చేసేసిండు. ఇక అప్పటి నుంచి మేము కాంటాక్ట్స్ రిలేషన్ కొంచెం పెరిగింది. సో కాంటాక్ట్స్ అట్లా పెరుగుతూ అట్లా వచ్చింది అనమాట. సో అట్లే నాకు జిమ్ ఎప్పుడైతే స్టార్ట్ చేయాలనుకున్నానో చెప్పాను, ఇన్ఫర్మేషన్ ఇచ్చినాను, ఇట్లా స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అన్నప్పుడు, ఎందుకు ఎవరెవరో పెడుతున్నారు, ఎవరెవరో స్టార్ట్ చేస్తున్నారు అన్నప్పుడు మేము ఇంకా ప్లేస్ కోసం స్టార్ట్ చేసినాము. ప్లేస్ కోసం తిరగడము, లొకేషన్ కోసం తిరగడము, చాలా తిరిగినాము. సో నా దగ్గర కొన్ని ఎక్కడైతే బ్యాక్ వేస్తానో మనం నన్ను పుష్ చేస్తున్నాను అనమాట. ఎక్కడైతే బ్యాక్ స్టెప్ వేస్తానో అక్కడ నన్ను పుష్ చేస్తుండే. ఎందుకు యూ క్యాన్ అని చెప్పేసి నన్ను పుష్ చేస్తుండే. సో నా దగ్గర ఇక్కడ ఫస్ట్ నుంచి ఈ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి, ఈ ఓనర్తో మాట్లాడిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు ఉన్నారు, ఇప్పుడు మాట్లాడినంత వరకు. సో ఇదే మా రిలేషన్ ఇదే కంటిన్యూ చేస్తూ నెక్స్ట్ మంత్ న్యూ ఇయర్ లో
కాంపిటీషన్ రన్ చేస్తున్నాం, ఏజీ క్లాసిక్ అని, అభిషేక్ ఇంకా గౌతమ్ క్లాసిక్ అని. ఓకే, అది అది దాంట్లో ఇక్కడనే ఉంటుందా లేదా మీ మీ జిమ్ లొకాలిటీలో మల్లాపూర్ జనవరి 26 యాదగిరి ఫంక్షన్ హాల్ అని తీసుకున్నాం. త్రూ అవుట్ ద స్టేట్ వస్తున్నారు. కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఢిల్లీ, ముంబై, కాల్కటా, అక్కడ త్రూ అవుట్ ద అన్ని స్టేట్స్ నుంచి బాడీ బిల్డర్స్ వస్తున్నారు ఈ పార్టీ, అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకెళ్దామని. ఓకే ఓకే. యా. సో అంటే ఇప్పుడు ఈ జనవరి 26 అంటే నెక్స్ట్ ఇయర్ 25th రోజేమో వెయింగ్ ఉంటుంది. ఓకే 26 రోజేమో బాడీ బిల్డింగ్ కంటెక్ట్ చేస్తాం మనం. ఓకే. 2 o'clock స్టార్ట్ అవుతుంది, అరౌండ్ 10 o'clock క్లోజ్ అవుతుంది. అండ్ ఇది సక్సెస్ అవుతుంది, 100% షూర్ సక్సెస్ అవుతుంది. అంటే దీనికి ఏమన్నా ఫీజు లాంటిది ఏమన్నా లేదా జిమ్ వాళ్ళకి ఎంట్రీ? వాళ్ళ బాడీ బిల్డర్స్ కి ఎంట్రీ ఫీజు ఉంటుంది. ఓకే. మిగతా వాళ్ళందరూ వచ్చి ఆడియన్స్ చూసుకోవచ్చు, వాళ్ళకేం ఉండదు. వాళ్ళకి బాడీ బిల్డర్స్ కి ఎంట్రీ ఫీజు ఉంటుంది. అంటే మీరు వాళ్ళ క్యాష్ ప్రైజ్ కూడా ఉంటుంది ఆల్మోస్ట్. Okay. ఇప్పుడు వాళ్ళకి ఎంట్రీ ఫీజు ఎట్లయితే ఉంటుందో దానికి మించిన క్యాష్ ప్రైజ్ ఉంటుంది. అది బాడీ బిల్డర్స్ ఉంటారు. ఇప్పటిదాకా మీరు చెప్పారు సిరాట్ తీసుకుంటారు అది ఏమని, అవన్నీ ఉండవు యాక్చువల్లీ. వాళ్ళు ఎంత అంటే డైట్, వాళ్ళని చూసి ప్రోటీన్ తీసుకుంటారు ఇట్లా అంటారు, కానీ డైట్ ఇంపార్టెంట్. డైట్ వాళ్ళు ఎంత డైట్ మెయింటైన్ చేస్తారు. కొన్ని స్టేజ్ కాంపిటీషన్ వచ్చే వరకు అయితే వాళ్ళు వాటర్ డ్రాప్ చేస్తారు. 3-4 days, 1 week, 2 weeks ముందే వాటర్ డ్రాప్ చేస్తారు. వాటర్ డ్రాప్ చేసినప్పుడు కనీసం వాళ్ళు మాట్లాడరు పక్కన ఉంటుంది. అంత కఠినంగా ఉంటుంది. ఒక మంచుగడ్డ కూర్చోబెట్టి ఒక తపస్సు ఎట్లుంటుందో అంత కఠినమైన సీనం వాళ్ళు అనుభవిస్తారు దాన్ని. అంత ఆ బాడీ బిల్డింగ్ ఆ స్టేజ్ మీద మెడల్ తీసుకోవడం. కానీ చూసే వాళ్ళకి అవన్నీ కనబడవు కదా. వాళ్ళు రేస్ చేస్తారు, చిన్న 4 మాట్లాడుతున్నట్టు చెప్పేస్తారు. అట్లే ఉండదు. ఫిట్నెస్ అనేది చాలా హార్డ్ చేస్తారు. అంటే ఇందాక మీరు ఆల్మోస్ట్ అన్ని విన్నారు, అన్ని విన్నాను. అంటే దాంట్లో అంటే నేను కొన్ని పౌడర్ అంటే వే పౌడర్ వే ప్రోటీన్ అదే మార్కెట్ లో అందరు అంటారు తెలియకుండా పౌడర్ అంటారు, కానీ పౌడర్ కాదు. ఇప్పుడు ఆల్మోస్ట్ అందరికి తెలిసిపోయింది. అండ్ నెక్స్ట్ జనరేషన్ కి అయితే అసలు కూడా ఈ పౌడర్ అనేది రావద్దు. అది మనం కూడా మాట్లాడదు యాక్చువల్లీ. నెక్స్ట్ జనరేషన్ వరకు అయితే దీన్ని కంప్లీట్ వెళ్ళిపోవాలి. అసలు ప్రోటీన్ అది వే ప్రోటీన్. మేము కూడా అందరికి సజెస్ట్ చేయం. మా జిమ్ లో కూడా వే ప్రోటీన్ తీసుకోవాలి కంపల్సరీ అని చెప్పాం. ఖచ్చితంగా డైట్ తీసుకునే వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళకి ప్రోటీన్ అవసరం ఉండదు. ప్రాపర్ గా అందరు ప్రాపర్ అంతే. అందరు ప్రాపర్ గా డైట్ తీసుకుంటారా? తీసుకోరు. మేము వెయిట్ లాస్ అవ్వాలి, మీరు చెప్పింది బయటికి కొంతమంది అంటే మేము ఖచ్చితంగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ప్రాపర్ గా డైట్ మెయింటైన్ చేస్తారు. ఖచ్చితంగా వెయిట్ గెయిన్ మజిల్ గెయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ప్రాపర్ గా డైట్ మెయింటైన్ చేస్తారు. వాళ్ళు ఎప్పుడైనా డైట్ మిస్ అవుతుంది కాబట్టి వాళ్ళకి మేము వే ప్రోటీన్ సజెస్ట్ చేస్తాం. ఇదే న్యాచురల్ యాక్చువల్లీ. వే ప్రోటీన్ అనేది చాలా న్యాచురల్, దాన్ని మేము సజెస్ట్ చేస్తాము. అది కూడా మనకి హెల్త్ కార్డ్ లో ఒరిజినల్ దొరుకుతుంది. నేను విన్నాను మటుకు, అంటే నాకు తెలియదు చాలా మంది అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, ప్రోటీన్ తీసుకోవద్దు అంటారు, నువ్వు నేచురల్ పద్ధతిలో చేయాలి. కానీ అందరికి మీ తరపు నుంచి నేను ఆడియన్స్ కి కానీ లేకపోతే మీకు మీ ఫ్రెండ్స్ కి కానీ యాజ్ ఎ జిమ్ కి వెళ్ళే వాళ్ళకి కానీ ఒక సజెషన్ చెప్తాను. ఎవరైనా పౌడర్ తినొద్దు తీసుకోవద్దు అంటే ఫస్ట్ ఎప్పుడైనా దాని గురించి మీకు తెలుసా అని ఒక క్వశ్చన్ రేజ్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ వన్ వచ్చేసి మీరు ఎప్పుడైనా తీసుకున్నారా, మీకు ఎవరు చెప్పారు అది ఇది పౌడర్ అని మీకు చెప్పారు అనేది ఒక 3 questions రేజ్ చేయండి. వాళ్ళకి దాని గురించి తెలియదు, వాళ్ళు దాన్ని ఎప్పుడు తీసుకోరు, ఎవరో ఏదో చెప్తే వింటారు, అది అంత చెప్పినట్టు కూడా తెలియదు. మరి వీళ్ళు ఎప్పుడైనా దాని గురించి ఎంక్వైరీ చేస్తారా అసలు అంటే తెలియదు, పక్కన చెప్పేస్తారు అట్లా ఇట్లా తీసుకోవద్దు అది అని. కానీ అది కరెక్ట్ కాదు. దాని గురించి ఎప్పుడైనా ఎవరైనా చెప్తే సెర్చ్ చేయండి, గూగుల్ ఉంటుంది, గూగుల్లో సెర్చ్ చేసి చెప్తుంది అది పాల నుంచి తయారవుతుంది, పాల నుంచి డివైడ్ చేసి దాన్ని వే ప్రోటీన్ గా కండక్ట్ చేస్తారని. యాక్చువల్లీ అది మిల్క్, ప్యూర్ మిల్క్ తిని తయారవుతుంది. అంటే ఇవాళ రేపు మనకి మిల్క్ కూడా ఒరిజినల్ దొరకట్లేదు, కానీ ఒక ప్రోటీన్ లో మాత్రం ఒరిజినల్ మిల్క్ నుంచి తయారవుతుంది. ల్యాబ్ టెస్టెస్ ఉంటాయి దానికి, అదేదో అలాంటప్పగా రాదు, ఉంటాయి దానికి ఖచ్చితంగా. అంటే మీకు తెలిసినంత వరకు వే ప్రోటీన్ అంటే ఏదన్నా బ్రాండ్స్ ఉంటాయి అంటే? ఉంటాయి, చాలా బ్రాండ్స్ ఉంటాయి, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఉంటాయి. ఇండియాలో కూడా ద నెంబర్ బెస్ట్ బ్రాండ్స్ లలో 2-3 పేర్లు ఉన్నాయి. మజిల్ బ్లేస్ కానీ, అవతార్, కొన్ని పేర్లు ఉన్నాయి. ఇంటర్నేషనల్ బ్రాండ్స్ లో చాలా ఉన్నాయి. ఓకే. సో ఇప్పుడు చాలా మంది ఎగ్స్ తీసుకుంటారు, జిమ్ చేసినాక ఎగ్స్ తీసుకుంటారు, బనానా తింటారు, డ్రై ఫ్రూట్స్ తింటారు. అంటే మీ సజెషన్ ఏంటి అంటే లైక్ ఫుడ్ వైజ్ లో ఇది బెటర్ ఫుడ్ ఏనా లేదా కాదా? ఇవి తీసుకోమని మేము కూడా సజెస్ట్ చేస్తాం. దీంతో పాటు ఇంకోటి 3 చెప్పండి బయట దొరికేటివి. ఫ్రూట్సే దొరుకుతాయి, ఇంకేం? ఫ్రూట్స్ అపార్ట్ ఫ్రమ్ ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్, అపార్ట్ ఫ్రమ్ ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ ఇంకేముంటాయి బయట దొరికేటివి? బయట దొరికేటి అంటే మనం తినే రైస్ ఉంటది, చపాతీ ఉంటది, అంటే ఇంకేముంటుంది. సో వాటిని మించి వేరే ఉన్నాయి. జంక్ ఉంది, ఆల్కహాల్ ఉంది. సో జంక్, ఆల్కహాల్ వీటికన్నా ఇప్పుడు
ఫ్రూట్స్ కన్నా డ్రై ఫ్రూట్కి వాల్యూ ఎక్కువ. అవును. ఫ్రూట్స్ 100 రూపీస్ కాస్ట్ ఉంటే డ్రై ఫ్రూట్స్ 1000 రూపీస్ కాస్ట్ ఉంటుంది. సో ఇన్ ద సేమ్ వే ఆల్కహాల్ కానీ జంక్ కానీ ఇవి అవాయిడ్ చేస్తే వాటి ప్లేస్లో ఇవి తీసుకోండి. ఇవి తీసుకుంటే దాని తగ్గట్టు మంచి బాడీ ఉంటుంది, మంచి ఫిజిక్ మెయింటైన్ చేయొచ్చు, మంచి అట్రాక్టివ్ ఉంటుంది. ఎంత అగ్లీ లుక్ ఉన్నా సరే అట్రాక్టివ్ చేస్తుంది మనం తీసుకునే ఫుడ్. ఎంత అగ్లీ ఉన్నా సరే మనం తీసుకునే ఫ్రూట్స్ కానీ డ్రై ఫ్రూట్స్ కానీ కరెక్ట్ తీసుకుంటే, ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ ఎక్సర్సైజ్ ఈ 3 కరెక్ట్ ఉంటే అగ్లీ ఉన్న వాళ్ళు కూడా బ్యూటిఫుల్ అవుతారు, నార్మల్ ఉన్న వాళ్ళు కూడా హ్యాండ్సమ్ అవుతారు. సో ఈ బెటర్ ఫుడ్ అంటారు. బెటర్ ఫుడ్. ఇంకొకది డౌట్, చాలా మంది జిమ్ చేస్తుంటారు కదా, జిమ్ చేస్తే హైట్ తక్కువ అయిపోతుంది అని అంటారు. సో అంటే అది రియల్ గా లేదా కాదా? లేదు, నేను ఒకటి చెప్తాను మీకు. యాక్చువల్లీ ఇప్పుడు మన ఒలింపిక్స్ కి ట్రైన్ చేసే వాళ్ళు ఉంటారు. ఒలింపిక్స్ కి ట్రైన్ అవ్వాలంటే మినిమం ఒక 12 ఇయర్స్ స్ట్రగల్ ఉంటుంది. 12 ఇయర్స్ స్ట్రగల్ ఉంటేనే అక్కడ దాకా రీచ్ అవ్వగలుగుతాం. ఏదో 1 year 2 years రీచ్ అయితే కాదు. అయితే 21 ఏజ్ లో వాళ్ళు ఒలింపిక్స్ ఆడాలి అంటే 20, 21, 18 బిలో 19 ఆడాలంటే ఎప్పటి నుంచి స్టార్ట్ చేయాలి? ఆల్మోస్ట్ 7-8 years నుంచి స్టార్ట్ చేయాలి. మరి వాళ్ళు హైట్ పెరుగుతున్నారు కదా. ఇది ఇక్కడ మనం చెప్పాను కదా, తెలియని వాళ్ళు మాట్లాడతారని. తెలియని వాళ్ళు మాట్లాడేది హైట్ పెరగరు అదన్నీ ఏముండదు, జెనెటిక్స్ తో ఉంటాయి హైట్ పెరిగేది. జెనెటిక్స్ నుంచి హైట్ పెరుగుతారు, వాళ్ళ హైట్ వరకు పెరుగుతారు, అది ఆల్రెడీ డిసైడ్ అయి ఉంటది. దానికి కూడా కొంచెం సంబంధించిన ఎక్సర్సైజ్ ఉంటాయి, చేస్తారు, అది ఈవెంట్ చేపిస్తాం. కానీ అలా ఏముండదు, చిన్నప్పటి నుంచే స్టార్ట్ చేయొచ్చు. కుంఫు, మార్షల్ ఆర్ట్స్, కరాటే వీళ్ళు పిల్లలు స్టార్ట్ చేస్తారు. డాన్స్, ఖోఖో. మన ఇండియాలో చాలా గేమ్స్ ఉన్నాయి, రేపు చాలా గేమ్స్ ని తొక్కేస్తున్నాం. మనకి ఎంకరేజ్మెంట్ లేదు, కానీ ఎంకరేజ్మెంట్ అసలు అయితే స్పోర్ట్స్ నుంచే ఇవ్వాలి. మైండ్ రిలీఫ్ ఉంటది, ఫోకస్ స్టడీస్ మీద ఎక్కువ ఉంటది పిల్లలకి. స్పోర్ట్స్ ఆడిపియాలి. యాక్చువల్లీ మేము కూడా దాన్ని, మా టార్గెట్ కూడా ఉంది, చెప్తాం మీకు. అంటే ఇప్పుడు స్కూళ్ళలో కూడా ఈ మధ్య గేమ్స్ కూడా తగ్గిపోయినాయి, అంటే ఫిజికల్ యాక్టివిటీస్ కూడా బాగా రుద్దుతున్నారు పిల్లల్ని. ఎప్పుడైతే గేమ్స్ ఆడిపిస్తారో, మాకు పీటీ పీరియడ్స్ ఉంటుండే, ఇప్పుడు లేవు, ఇప్పుడు చాలా తగ్గిపోయినాయి. మాకు పీటీ పీరియడ్స్ లో చాలా హ్యాపీగా ఫీల్ అవుతుండే, ఆడుతుండే. మాకు మెంటల్ ప్రెషర్ అనేది చాలా తగ్గుతుండే. దాని తర్వాత ఫోకస్ పెరుగుతుంది, ఫోకస్ స్టడీస్ మీద పెరుగుతుంది. అది చాలా ఇంపార్టెంట్ పిల్లలకి. ఇంకోటి ఏంటంటే, మనకు ఒలింపియాకి మనకి చాలా కొంచెం, ఇప్పుడు మనం దగ్గరకు వచ్చినాం, కానీ ఆల్మోస్ట్ ఇంకొంచెం రాబోయే తరాలలో ఒలింపిక్స్ లో మొత్తం ఎన్ని ఉన్నాయో అన్ని ఆడాలి మనం. అది మన అంటే మీలాంటి ట్రైనర్స్, ఇంకా ట్రైనర్స్, వేరే ట్రైనర్స్ అందరు కూడా దీన్ని ముందు తీసుకెళ్తేనే మా కాన్సెప్ట్ అది. మన ఒలింపిక్స్ గానీ ఇవన్నీ వెళ్ళగలుగుతాం. అంటే ఇప్పుడు చైనా ప్రతి దాంట్లో కొడుతుంది, జపాన్ కొడుతుంది, ఇండియా కూడా ఆల్మోస్ట్ రీచ్ అయింది అన్నిట్లలో. ఇప్పుడు ముందుంది, గోల్స్ తీసుకొస్తుంది. కాకపోతే ఇప్పటి నుంచి నేను చెప్తున్నాను, ఒక 12 years 10 years మినిమం ట్రైనింగ్ ఉంటుంది. కాబట్టి ప్రతి స్కూల్లో ఒలింపిక్స్ గురించి స్టార్ట్ అవ్వాలి. ప్రతి స్కూల్లో ప్రతి పిల్లలకి దాని గురించి తెలవాలి. ఎలా అయితే మనం స్టడీస్ గురించి చెప్తుంటామో, ఇది రీచ్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలని, ఒలింపిక్స్ లో గోల్డ్ కొట్టాలని కూడా చెప్పాలి. ఇది మెయిన్ ఇంపార్టెంట్. సో ఇది కంపల్సరీ పీటీ పీరియడ్ లో ఒలింపిక్స్ లో గోల్డ్ కొట్టాలని చెప్పి పిల్లలకు ప్రతి ఒక్కరికి చెప్పాలి. అప్పుడే వాళ్ళకి అనిపిస్తుంది, వాళ్ళకి చిన్న మనసు కదా, గోల్డ్ కొట్టాలి అంటే ఏంది, అరే గేమ్ ఏంది, ఒలింపిక్స్ లో ఏంది, నేను ఇది ఆడాలి, నా లోపల ఏ కళ ఉంది. ప్రతి ఒక్కరి లోపల ఒక కళ ఉంటది. ఆ కళని తీసుకురావాలంటే వాళ్ళు చిన్నప్పటి నుంచే తీసుకురావాలి. పెద్ద అయినాక షాకింగ్ న్యూస్ లో 1-2 years లో సాధించేది కాదు. మెయిన్ డిసిప్లిన్ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అభి జర్నీలో కూడా సేమ్ అదే, ఈ హ్యాస్ వన్ గోల్, అంటే సాఫ్ట్వేర్ జాబ్ అవి అన్ని కూడా వదిలేసి సంథింగ్ ఏదో వెళ్తున్నట్టు అనిపించినట్టుంది. సో ఈ వేలో వచ్చేసి అప్పుడు అనుకున్నప్పుడు మనం ఈ ఫీల్డ్ లోకి వచ్చిండు, సక్సెస్ అయ్యిండు. అట్లా 100 లో 100 కుదరదు కదా. అట్లా చిన్నప్పటి నుంచి చెప్తేనే వాళ్ళు కూడా. దీంట్లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుండే, చాలా ఉన్నాయి. ఆల్మోస్ట్ పేరెంట్స్ సపోర్ట్ కూడా కావాలి. సపోర్ట్, నాకు పేరెంట్స్ నుంచి మంచి సపోర్ట్ ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ పేరెంట్స్ సపోర్ట్ ఉన్న వాళ్ళు సక్సెస్ అవుతారు. మనకి పేరెంట్స్ అంతే, పేరెంట్స్ కూడా పిల్లలు ఎప్పుడు సక్సెస్ అవ్వాలని ఉంటారు. కాకపోతే ఏంటంటే సేఫ్ స్టడీ ఉండాలి, జాబ్ ఉండాలి, సేఫ్ జర్నీ లాగా పోతారు. కానీ స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయరు పేరెంట్స్, కానీ చేయాలి. సో ఇంకా అంటే ఫైనల్ గా అడుగుతాను. సో మా ఆడియన్స్ కి కానీ, అంటే కొత్తగా పేరెంట్స్ కి కానీ, యంగ్ యూత్ కి కానీ, లేదా చిన్న పిల్లలకు కానీ, అండ్ మీ నెక్స్ట్ ఈ జిమ్ పెట్టిండ్రు, నెక్స్ట్ మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంది, అంటే ఇవి కొన్ని సజెషన్స్ ఇవ్వండి. అంటే పేరెంట్స్ కి మెయిన్ గా, అంటే చాలా మంది జిమ్కి వెళ్తే నువ్వు ఇదైపోతావు అదైపోతావు అని చెప్పి ఉంటారు. ఇంకోటి రీసెంట్ టైమ్స్ లో చాలా మంది హార్ట్ అటాక్స్ వస్తున్నాయి జిమ్ చేసే టైంలో. సో వాట్ విల్ బి ద రీజన్? ఎందుకంటే హార్ట్ అటాక్ అనగానే పేరెంట్స్ ఆబ్వియస్లీ భయపడతారు.
అరే నువ్వు జిమ్ పోతే ఇదైపోతావురా అని. సో అంటే మీరు ఒక ప్రాపర్ మెసేజ్ ఇవ్వండి బ్రో. అంటే ఏంటంటే యూత్కి కానీ చిన్నపిల్లలకు కానీ పేరెంట్స్కి కానీ నెక్స్ట్ మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, ఇది దీంతో మీరు ఒక మెసేజ్ ఇవ్వండి. ఎందుకంటే మీ ఈ హార్ట్ అటాక్స్ దీనివల్ల కాదు అని నాకు తెలుసు. అంటే ఓవర్గా బయట వాడు ఏదో తినేది ఏదో ఉంటుంది ప్రాబ్లం, బట్ దీనివల్ల వస్తుందని ఒక కన్సెప్షన్ ఉందన్నమాట. సో దీంట్లో ఎట్లుంటుందంటే 2 రకాలు ఉంటాయి. ఒకటి హెరిడిటరీ అని ఉంటుంది, అంటే వాళ్ళ 4 fathers వాళ్ళ వంశం పారంపర్యంగా వచ్చిందో కానీ. సో ఈ వర్కౌట్స్ చేస్తూ హార్ట్ అటాక్స్ అనేది ఎట్లా ఉంటుందంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద వర్క్ షెడ్యూల్ ఉండొచ్చు, స్ట్రెస్డ్ వర్క్ ఉండొచ్చు, అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ కావచ్చు. ఒకరున్నారు, ఆయన ఎట్లా అంటే ఈ జిమ్లో ప్రతి జిమ్ చేస్తే చాలా మంది చచ్చిపోతారంట. అంటే పిలిచినాను, పిలిచి నా దగ్గర ట్రైన్ కామని చెప్పిన. ఒక 1 month నేను మీకు ట్రైనింగ్ ఇస్తాను 1 month. ఆ 1 month ట్రైనింగ్లో మీరే అంటారు నీకు నేను జిమ్ ఎవ్రీడే వస్తానని. ఆయన ఇప్పుడు 6th month రన్నింగ్ ఇది నాకు. నాకెందుకు జిమ్ అన్న వాళ్ళు ఇప్పుడు 6th month కంటిన్యూస్ ఎవ్రీ డే వస్తున్నారు. నేను అనుకుంటాను ఎవ్రీ డే వస్తున్నారు, మంచి గ్రేట్, మీరు ఇంకా 6 months రండి, మీకు మంచి గిఫ్ట్ కానీ మంచి ప్యాకేజ్ కానీ మళ్ళీ నేనే పుష్ చేస్తానని చెప్పినాను. నాకెందుకు అన్న జిమ్ ఎట్లా అంటే వాళ్ళ కాన్సెప్ట్ ఎట్లా అంటే మీకు ఇందాక కూడా చెప్పాను కదా, ట్రెడ్మిల్ మీద గంటలు ఉరికేయడాలు, గంటలు మీరు చెప్పిన దానికంటే ఇంకా ఎక్కువ చేద్దాం అన్నట్టు వాళ్ళ అది ఏదో చేసేద్దాం అనుకుంటారు. ఎంత చేసినా ఇప్పుడు ఏదైనా సరే ఇప్పుడు 15 to 20 minutes చెప్తాం. 15 to 20 minutes తర్వాత ఏమవుతుందంటే ఫ్యాట్ బర్న్ అయ్యి కాస్త మజిల్ కూడా బర్న్ అవుతుంది. ఎప్పుడైనా ఫ్యాట్ లాస్ చూసుకోవాలి కానీ మజిల్ లాస్ చూసుకోవద్దు. యా, సో దీంట్లో వేరియేషన్స్ కూడా ఉంటాయి. అండ్ కమింగ్ జనరేషన్ కూడా చెప్పేది ఏంటంటే మేము కంప్లీట్గా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ యూ హ్యావ్ టు బి వర్కౌట్. ఈట్ వెల్, డైట్ వెల్, వర్కౌట్ వెల్. ఈ 3 కాన్సెప్ట్స్ ఇక్కడనే కాదు ఎక్కడైనా సరే త్రూఅవుట్ ద ఇండియా, త్రూఅవుట్ ద వరల్డ్ కంప్లీట్గా వర్కౌట్స్ చేయండి. వర్కౌట్స్ చేస్తే మన ఇండియన్ జెనెటిక్స్ కంప్లీట్ డిఫరెంట్ ఉన్నాయి. కోవిడ్లో ఫేస్ చేసింది మన ఇండియన్ జెనెటిక్సే, వేరే ఏ జెనెటిక్స్ కరెక్ట్ లేవు, అందరూ డెడ్ బాడీస్ అయిపోయారు. మన దగ్గరనే చాలా తక్కువ. అంటే మన యాంటీబాడీస్ అట్లా ఉన్నాయి, మన ఇమ్యూనిటీ సిస్టమ్ అట్లా ఉంది, మన మెటబాలిక్ రేట్ కూడా అట్లే ఉంది. మన 4 fathers నుంచి వచ్చిన జెనెటిక్స్ ఇవి. సో ఇదే కాన్సెప్ట్లో ఇదే ముందుకు తీసుకెళ్దాం, ఇదే వర్కౌట్స్ చేస్తూ ముందుకు పోదాం ఇట్లా. సో పేరెంట్స్ కూడా మీరు క్లియర్ కట్ మెసేజ్ ఇస్తారు, అంటే దే కెన్ అలౌ దేర్ చిల్డ్రన్. పేరెంట్స్ కూడా వర్కౌట్ చేయాలి. ఈవెన్ మా మదర్ ఫాదర్ కూడా వచ్చినప్పుడు నేను వర్కౌట్ చేయిస్తాను నేను. యా, అంటే వాళ్ళ పిల్లల్ని పంపించాలి సేఫ్ అంటారా? 100% సేఫ్. ఓకే. సో అంటే ఇప్పటిదాకా ఖచ్చితంగా పంపించాలి. సో ఈ హార్ట్ అటాక్ ఇవన్నీ అవి వేస్ట్ అంటారు. ఈ హార్ట్ అటాక్స్ అనేది ఏంటంటే 100 members లో 1% వస్తుంది. 1% వస్తుంది. 99% ఎట్లా చూడండి, హార్ట్ అటాక్ జిమ్ లో వచ్చింది కాబట్టి ఇప్పుడు ఫిట్నెస్ ఒక్కొక్కరికి ఒక హీరో అయింది, వేరే వాళ్ళకు జిమ్ లో వస్తే జిమ్ ది ఫాల్ట్ కాదు, రోడ్ మీద వస్తే రోడ్ ది ఫాల్ట్ కాదు. ఓకే, అది రీజన్. అది 100 మందిలో 1,00,000 మందిలో ఒక్కరికి వస్తే దాని ఫాల్ట్. అరే వచ్చింది అందరికి వస్తుంది, ఎవరికి 100 మందికి వస్తుంది, కానీ ఇక్కడ వచ్చింది కాబట్టి దాన్ని పాయింట్ అవుట్ చేసి మాట్లాడతారు. సో ఇప్పుడు బయట రోడ్ మీద వస్తే రోడ్ ని పాయింట్ అవుట్ చేసి మాట్లాడడం కదా, అది అసలు కాదు రీజన్. అది మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అంటే జిమ్ పెట్టేసిండ్రు, సో ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అంటే వాట్ నెక్స్ట్? సో ఇదే మంత్ 15th ఆన్ December 15th సండే రోజు గ్రాండ్ ఓపెనింగ్ ఉంది. యా, సో ఇది ఫుల్ ఫ్లెజ్ గా ఓపెన్ కాలేదు, December 15th ఫుల్ ఫ్లెజ్ గా ఓపెన్ అవుతుంది. సో December 15th తర్వాత మంచి వివిఐపీస్ వస్తున్నారు, అందరు వస్తున్నారు. సో వాళ్ళ త్రూ మంచిగా నాకు ఒక బ్లెస్సింగ్స్ లాగా వస్తుంది. సో దాని తర్వాత కమింగ్ నెక్స్ట్ ఇయర్ లో మంచి గ్రాండ్ ఓపెనింగ్ అది కూడా చేస్తున్నాం. ఎట్లా అంటే ఏజీ క్లాసిక్ అని మంచి బాడీ బిల్డింగ్ కాంపిటీషన్. ఈ బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ కూడా January 11th లో వస్తుంది, అంటే జనవరి స్టార్టింగ్ లో. సో ఎవ్రీ జనవరికి సమ్వాట్ ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి ఇండియాలో మాకంటూ ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ చేసుకుని తెలంగాణలో ఫస్ట్ హైదరాబాద్ త్రూ తర్వాత తెలంగాణ త్రూ కంప్లీట్ గా అట్లా స్టేట్ వైజ్ గా ఇండియా వరకు రీచ్ అవ్వాలి. ఇంటర్నేషనల్ ఏవైతే ఉన్నాయో
ఫస్ట్ నేషనల్ తర్వాత ఇంటర్నేషనల్ చూసుకుంటాం. తర్వాత ఏంటంటే ఒలింపిక్స్ లో కూడా మన వాళ్ళు ఉండేటట్టు మేము ట్రై చేస్తాం. ఓకే. సో ఆ కాన్సెప్ట్ లో వెళ్తున్నాం. ఓకే. యా. సో నా సైడ్ నుంచి కానీ మా వ్యూవర్ సైడ్ నుంచి కానీ ఆల్ ద వేస్ చెప్తున్నాను. సో ఈ జర్నీ ఇక్కడ నుంచి అంటే మీరు ఇప్పుడు 15th నుంచి నేను నెక్స్ట్ 15 తర్వాత మళ్ళీ వస్తా. ఓకే. అప్పుడు మీరు చెప్పాలా, అరే బాగా నడుస్తుంది. నేను అప్పుడు ఇక్కడ కస్టమర్స్ కూడా ఉంటారు కాబట్టి వాళ్ళతో కూడా ఇంటరాక్షన్ ఉంటుంది. సో ఆల్ ద బెస్ట్ ఇద్దరికి. అండ్ కమింగ్ జనవరిలో కూడా మీరు చేసేదానికి కూడా అండ్ హోప్ ఫర్ ద సక్సెస్. అంటే కూడా కంపల్సరీ రావాల్సి వస్తుంది. రావాలి కంపల్సరీ. థ్యాంక్ యూ సో మచ్. ఈ మంత్ December 15th కి ఓకే. ఆల్ ఆర్ ఇన్వైటెడ్. ఎస్పెషల్లీ మీరు కూడా చాలా సపోర్ట్ చేయాలి మాకు. ఓకే. షూర్. యా షూర్. సో అందరు రండి December 15th కి. మన ఇక్కడ రాంపల్లి సిగ్నల్ నుంచి లెఫ్ట్ తీసుకొని ముందుకు అట్లనే వస్తుంటే ట్రెండ్స్ వస్తుంది, రిలయన్స్ ట్రెండ్స్, దాని పైనే ఉంది ఎగ్జాక్ట్ గా. ఓకే. సో థర్డ్ ఫ్లోర్ లో ఉంది. ఓకే. సో థ్యాంక్ యూ అభి, థ్యాంక్ యూ ఫర్ ద ఇంటర్వ్యూ. సో చూసారు కదా ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ అయిన అభిషేక్ తోటి ఇంటర్వ్యూ. సో అభి ఫిట్నెస్ స్టూడియోలో. సో నెక్స్ట్ నేను ఇంకా చాలా మందిని తీసుకొస్తాను మీ ముంగట. సో ఇప్పుడు మా ఫ్రెండ్ చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అవ్వండి. అన్ని ఫాలో అయ్యి మీరు కూడా జిమ్కి వెళ్ళండి, మంచిగా ఫిట్నెస్ మెయింటైన్ చేయండి అండ్ ఫిజిక్ మెయింటైన్ చేయండి. సో బయట ఫుడ్ని కూడా కొంచెం అవాయిడ్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.